ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జీవ ఈశ్వరులకు సంబంధం ఎలా ఉన్నది? జీవుడు శరీరమునందు భిన్నుడై ఉన్నాడా లేక పరిచ్ఛిన్నుడా? పరిచ్ఛిన్నుడు. విభువు అగునెడల పరిచ్ఛిన్నుడు అన్నట్టు వేరుగా ఉన్నాడు అని. శరీరం వేరు, శరీరం పోతానే జీవుని చనిపోయాడని చెప్పి అతన్ని శరీరాన్ని పాతి పెట్టేస్తారు. అంటే విభుడు కాదు. విభువు అంటే అంతటా ఉండేవాడు అని. అదే ఆ పదాలకు అర్థం తెలియక ఈ పుస్తకాన్ని అందరూ కొనరు. కేవలం ఆర్య సామాజికులు మాత్రమే కొంటారు. పరిచ్ఛిన్నుడు. విభువు అగునెడల జాగ్రత్త, స్వప్నము, సుషుప్తులు, జన్మ మరణములు, సంయోగ విభాగములు, రాకపోకలు ఎన్నడూ కలుగజాలవు. కావున జీవుని స్వరూపము అల్పుడు, సూక్ష్ముడు అయి ఉన్నాడు. పరమేశ్వరుడు మిక్కిలి సూక్ష్మతరుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి జీవ పరమేశ్వరులకు వ్యాపక సంబంధము కలదు. ప్రశ్న: ఏ స్థలమందు ఒక వస్తువు ఉన్నదో అదే స్థలమందు మరి ఒక వస్తువు ఉండజాలదు. జీవేశ్వరులకు సంయోగ సంబంధం ఉండగలుగునే కానీ వ్యాపకము కాదు. ఉత్తరము. అంటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. అర్థం కాదు కదా అందరికీ. క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఒక స్థలంలో ఒక వస్తువు ఉంటే ఇంకొక వస్తువు ఆ స్థలంలో ఉండకూడదు. అంతే. అది ఈ నియమము సమాన ఆకారము గల పదార్థములందు ఉండగలదు, కానీ అసమాన ఆకృతి గల వాని యందు కాదు. ఏలయనగా ఇనుము స్థూలము, అగ్ని సూక్ష్మము. ఈ కారణముచే ఇనుము అగ్ని వ్యాపకములైనను ఒకే అవకాశమందు రెండును ఉండును. జీవుడు పరమేశ్వరుని కంటే స్థూలుడు, పరమేశ్వరుడు జీవుని కంటే సూక్ష్ముడు. పరమేశ్వరుడు వ్యాపకుడు, జీవుడు వ్యాప్యుడు. జీవ ఈశ్వరులకు ఈ వ్యాపక సంబంధం ఉండునట్లే సేవ్య సేవక, ఆధార ఆధేయ, స్వామి భృత్య, రాజ ప్రజ, పితా పుత్రాదుల సంబంధములు కూడా ఉన్నవి. ప్రశ్న: జీవ ఈశ్వరులు వేరగుదురేని ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. వేదములందలి ఈ వాక్యములకు అర్థమేమి?
ఉత్తరము: ఇవి వేదవాక్యములే కావు, బ్రాహ్మణ గ్రంథ వచనములు. వీనికి మహావాక్యములని పేరు సత్యశాస్త్రములందు ఎక్కడనూ వ్రాయబడలేదు. వీని అర్థము: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మయందు ఉన్నాను. ఇక్కడ తాస్థ్యోపాధి ఏలయనగా మంచాహ క్రోశంతి, మంచలు కేకలు వేయుచున్నవి. మంచలు జడములు, వానిలో కేకలు వేయ శక్తి లేదు. కావున మంచల మీద ఉన్న మనుష్యులు కేకలు పెట్టుచున్నారు అని అర్థము. ఇట్లే ఇక్కడ కూడా తెలుసుకొనవలయును. అన్ని పదార్థములు బ్రహ్మస్థములై ఉండగా జీవుని బ్రహ్మస్థుడంలో ఏమి విశేషము అని ఎవడైనా ప్రశ్నించినా దీనికి ఉత్తరమిది: అన్ని పదార్థములు బ్రహ్మయందుండినను జీవుని వలె తక్కిన సాధర్మ్యయుక్తములు, నికటస్థములు కావు. జీవునకు బ్రహ్మజ్ఞానము, ముక్తి యందు ఆ బ్రహ్మతో సాక్షాత్ సంబంధమును కలుగును. కాబట్టి జీవునకు బ్రహ్మతో తాస్థ్యము, సచ్చరిత ఉపాధి ఉన్నది. అనగా జీవుడు బ్రహ్మమునకు సహచారి. కాబట్టి జీవుడును బ్రహ్మయు ఒకటి కాదు. ఒకడు మరి ఒకని గూర్చి నేనును ఇతడును ఒకటి అని అన్ను. సమాధిస్థుడగు జీవుడు ప్రేమబద్ధుడై పరమేశ్వరుని యందు నిమగ్నుడైనప్పుడు నేనును బ్రహ్మయు ఒక్కటి. ఒక అవకాశస్థులమని చెప్పగలడు. ఏ జీవుడు పరమాత్మ గుణకర్మ స్వభావముల కనుకూలముగా తన గుణకర్మ స్వభావమును చేసుకొనునో అతడే సాధర్మ్యముచే బ్రహ్మతో ఏకత్వము, అనగా బ్రహ్మము నేను ఒకటి అని చెప్పగలుగును. తత్వమసి దీనికి ఎట్లా అర్థము చెప్పుదురు? ఉత్తరము: మీరు తత్శబ్దంతే ఏమి గ్రహింతురు? బ్రహ్మ అందురేని బ్రహ్మమును గ్రహించుటకు బ్రహ్మశబ్దము అనువృత్తి ఎక్కడ నుండి తేగలిగితిరి? ప్రశ్న: సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ పూర్వవాక్యము నుండి. ఉత్తరము: మీరి ఛాందోగ్య ఉపనిషత్తు దర్శనము కూడా చేయలేదు. ఏలయనగా మీరు చూచి ఉందురేని అక్కడ బ్రహ్మశబ్ద పాఠము లేనిదే ఇట్లు బ్రహ్మశబ్దమును చేర్చి అబద్ధము ఏల చెప్పుదురు? సదేవ సౌమ్యేదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని ఇట్లు పాఠమున్నదే కానీ బ్రహ్మశబ్దము అక్కడ లేదు. ప్రశ్న: తమరు శబ్దముచే తత్శబ్దంచే ఏమి గ్రహింతురు? ఉత్తరము: సయేష శోషో అని మై తదాత్మ్యమిదగం సర్వం తత్సగం సా ఆత్మ తత్వమసి శ్వేతకోతో ఇది. ఆ పరమాత్మ తెలియుటకు యోగ్యుడు. ఎవడు అత్యంత సూక్ష్ముడు, ఈ సమస్త జగత్తును జీవునకు ఆత్మయో అతడే సత్యస్వరూపుడు. తన ఆత్మ
తానే అయి ఉన్నాడు. ఓ శ్వేతకేతు, తదాత్మ అంతర్యామి త్వమసి. అంతర్యామియగు ఆ పరమాత్మచే నీవు యుక్తుడవు. ఇదే అర్థముతో ఉపనిషత్తులలో విరుద్ధమై ఉన్నది. ఏలయనా ఇది బృహదారణ్యక వచనము. మహర్షియగు ఆ యాజ్ఞవల్క్యుడు తన స్త్రీ అగు మైత్రేయితో, ఓ మైత్రేయి, ఏ పరమేశ్వరుడు ఆత్మయందు జీవుని యందు స్థితుడై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడో, మూఢుడగు జీవాత్మ తన యందు వ్యాపకుడై ఉన్న ఆ పరమేశ్వరుని తెలియడో, ఏ పరమేశ్వరునకు జీవాత్మ శరీరమో, అనగా శరీరమందు జీవుడున్నట్లు జీవుని యందు పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడో, ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి వాని ఫలములను జీవులకిచ్చి నియమమునందు ఉంచుతున్నాడో, ఆ అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామియగు ఆత్మ, అనగా నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు. అతనిని నీ వెరుగుము అని చెప్పును. ఈ వచనముల కంటే వేరుగా అర్థం చేయగలడా?